హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 195. ఇంక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. భీముడు కమ్మరి మేస్త్రిని రప్పించి తలుపు పెట్టించి దానికి తాళం వేసే వరకు అర్హంత్ వాళ్ళు అక్కడే ఉన్నారు. అర్హంత్ కాసింని పిలిచి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. చిన్నబాబు, చిన్నమ్మ పేరేంటి? మొహమాటంగా అడిగాడు కాసిం. త్రిలోచన నవ్వుతూ చెప్పాడు అర్హంత్. సులోచనమ్మ గారిలానే ఉన్నారు చిన్నబాబు. ఆవిడ కూడా అలానే ఉండేవారు. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి బాబు అని దీవించి వెళ్ళిపోయాడు కాసిం. ఆలయం తాళాలు తీసుకుని అర్హంత్ వాళ్ళు కూడా ఇంటికి స్టార్ట్ అయ్యారు. రాజాబాబు, ఈ పెట్టెలో ఏముందో చూసావు కదా, ఆ కాగితాలేంటి చిన్నబాబు? మనం అనుకున్నవేనా అని అడిగాడు భీముడు. అది చూడలేదు బాబాయ్, కానీ మనం అనుకునేవే అని అనుకుంటున్నాను అన్నాడు కారు ఒక పక్కకి ఆపి. ఖచ్చితంగా అవే చిన్నబాబు. మీ తాతయ్య గారి తెలివి అమోఘం. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఆయన ముందే ఊహించినట్టున్నారు. అందుకే భారం మొత్తం ఆ నాగమ్మ మీద వేశారు. లేకపోతే మీరెక్కడికి వచ్చాక ఆలయం తిరిగి తెరవాలని అనుకోవటమేంటి? అందుకోసం అడవిలోకి వెళ్ళి పువ్వులు తేవాలని ఆ సాధువు చెప్పటమేంటి? అడవిలోకి వెళ్ళటానికి మనం కత్తులు కర్రలు కోసం బంగ్లాలో ఉన్న వాటిని తీసుకురావటం ఏంటి? ఆ ముళ్ళుకర్రకి ఆలయం తలుపు దగ్గర ఉన్న దీపపు సమ్మెకు లంకె ఉండటమేంటి? నాగమ్మ తల్లి దగ్గర ఉన్న ఆ రహస్య గది అయితే అయ్య బాబోయ్, నిజంగా మీ తాతయ్య గారిని తలుచుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి రాజాబాబు అన్నాడు భీముడు. అవును బాబాయ్, నిజంగా మా తాతయ్య చాలా తెలివిగలవారు. కానీ ఆయన కళ్ళు కూడా కప్పి మా నానమ్మ ఇంకా తన తండ్రి ఎంతలా ఆయన్ని మోసం చేశారు. అందుకే ఈసారి ఎవరిని నమ్మాలని అనుకోలేదాయన. అసలు నమ్మకం చూపగలిగే మనిషి కూడా ఆయనకు కనిపించి ఉండరు. అందుకే ఆ నాగమ్మనే నమ్ముకొని ఉంటారు అని ఆ పేపర్స్ అన్నీ చూసి సంతోషంతో ఎగ్జైట్ అవుతూ, ఇవి చాలు బాబాయ్ మా నానమ్మ పీచం అనచటానికి. కానీ మీరు వీటి గురించి అప్పుడే బయట ఎవరికి చెప్పకండి. ఆఖరికి పిన్నికి బాలుకి కూడా చెప్పొద్దు. నేను వెంటనే కోర్టులో సబ్మిట్ చేస్తాను వీటిని. మొత్తం ఆస్తి లోచన పేరు మీదకు వచ్చే వరకు కూడా మనం ఈ విషయం గురించి బయట మాట్లాడకూడదు అని చెప్పాడు అర్హంత్. నువ్వు ఎట్టా అంటే అట్టా రాజాబాబు. నేను పెదవి విప్పి ఎవరి దగ్గర ఈ విషయం గురించి చెప్పను అన్నాడు భీముడు తన తల మీద ప్రమాణం చేసుకుని. మీ మాట చాలు బాబాయ్, మీ మీద పూర్తి నమ్మకం ఉంది నాకు అని కార్ స్టార్ట్ చేశాడు అర్హంత్. అది నా అదృష్టం రాజాబాబు అని చెప్పాడు భీముడు. అర్హంత్ ఇంట్లోకి వెళ్ళాక ఆ పెట్టెను కూడా కనిపించకుండా భీముడు పైపంచెలో పెట్టి తీసుకెళ్ళాడు. కర్ర కూడా అదే చేత్తో పట్టుకోవటం వల్ల ఎవరూ దాన్ని గమనించలేదు. నేరుగా గదిలోకి వెళ్ళి దాన్ని దాచేసి తిరిగి బయటకు వచ్చాడు. భీముడు కూడా రావడంతో అందరూ కలిసి ఆ పూటకి టిఫిన్ తినేశారు. అర్హంత్ వాళ్ళు గదిలోకి వెళ్ళాక, అక్క, పిల్లల అక్కరకు ముహూర్తం పెట్టించు బాబాయ్ గారితో చెప్పి అని మెల్లగా చెప్పింది లక్ష్మి. అవునమ్మగారు, వాళ్ళింకా ఒక్కటవ్వలేదు. ఇప్పుడు నాగమ్మ కూడా తిరిగి వచ్చేసింది కాబట్టి ఇంక వాళ్ళ అక్కరకు ముహూర్తం పెట్టిస్తే సరిపోతుంది కదా అంది రంగి కూడా. నీకెలా తెలిసే వాళ్ళింకా కలవలేదని? రంగి భుజం మీద ఒక్కటి వేసి అడిగింది లక్ష్మి. ఊరుకోండమ్మా, చిన్నమ్మగారి పక్క దుప్పట్లు అన్నీ ఉతికేది నేను కదా మీ ఇంటి. మరి నాకు తెలియకుండా చాకలి మల్లికి తెలుస్తుందా ఏంటి? అయినా అమ్మగారు,
మీకు తెలియదు కానీ ఆ మళ్ళీ నన్ను ఎన్నిసార్లు అడిగిందో తెలుసా? త్రిలోచనమ్మ వాళ్ళ పక్క దుప్పట్లు నేను ఉతుకుతాను, చాకలి చెయ్యి చాలా చలవ అని ఎన్ని మాటలు చెప్పిందనుకోండి. అయినా నేను బయటకు పొసగనివ్వలేదులేండి. కానీ మన చిన్నమ్మ అలా పొంకం మీద ఉంటే ఎవరికి మాత్రం అర్థం కాకుండా ఉంటుంది చెప్పండి. అందుకే తొందరగా వాళ్ళని ఒక్కటి చేసేస్తే మనం త్వరగా బుల్లమ్మ గారినో బుల్లుబాబు గారినో ఎత్తుకోవచ్చు అని సంబరంగా చెప్పి, శారదం గారు, అప్పుడు మాత్రం మీరు నాకు పెద్ద పట్టుచీర పెట్టాలి. ఇంకా వాళ్ళ స్నానాల దగ్గర నుండి అన్నీ నేనే చూసుకుంటాను అని సంబరంగా చెప్పింది రంగి. సరిపోయింది. ఆలీ లేదు చూలీ లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నాడట. వెనకటికి నీలాంటివాడు ఒకడు. ముందు అక్కర అవ్వనివ్వు, ఆ తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దు. రంగి నెత్తిమీద మొట్టి మరీ చెప్పింది లక్ష్మి. మీరు ఊరుకోండి అమ్మగారు. శారదమ్మ, మీరు మాత్రం నాకు పెద్దంచు పట్టుచీర పెట్టాల్సిందే అని అడిగింది రంగి. ఎందుకు పెట్టను రంగి? నీకు ఏం కావాలంటే అది ఇస్తాను. పుట్టే పిల్లల్ని కూడా నువ్వే చూసుకోవాలి అని చెప్పింది శారద. బాగుంది. నీ పిల్లల్నేమో మీ అమ్మగారి దగ్గరకు పంపించి పెంచుతున్నావు, మా త్రిలోచనమ్మ పిల్లల్ని మాత్రం నువ్వు పెంచుతావా అని అడిగింది లక్ష్మి నవ్వుతూ. వాళ్ళు ఇక్కడుంటే నన్ను ఎక్కడ పని చేసుకొనిస్తారమ్మా? వాళ్ళ చుట్టూ తిరగడమే సరిపోతుంది. మా అమ్మ అక్కడ ఖాళీగానే ఉంటుంది కదమ్మా, అందుకే అక్కడికి పంపించాను. పైగా అక్కడ స్కూల్ అది దగ్గరలో ఉంటుంది, అమ్మ వాళ్ళని కనిపెట్టుకుని ఉంటుంది అని చెప్పింది రంగి. కన్నా ఇక్కడ స్కూల్ పెట్టే ఆలోచనలో ఉన్నాడు. మళ్ళీ సంవత్సరానికి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేద్దులే అంది శారద. అవునమ్మా, ఇక్కడ స్కూల్ పెడుతున్నారా? ముందు ఉండే స్కూల్ని ఆ సోములు వాళ్ళు మూసేలా చేశారు. ఇప్పుడు మళ్ళీ స్కూల్ వస్తే పిల్లలకి చక్కగా చదువుకునే వెసులుబాటు ఉంటుంది అంది రంగి. అర్హంత్ రూమ్లోకి వెళ్ళేసరికి లోచన ఏదో ఆలోచిస్తూ ఉండటం చూసి తన దగ్గరకు వెళ్ళి తనని గట్టిగా హత్తుకున్నాడు. బావా అంటూ ఉలిక్కిపడినట్టు చూసింది లోచన. నేనే అని తెలుసు కదా, మరి ఎందుకు ఈ ఉలికిపాటు అని అడిగాడు. నువ్వే అని తెలిసినా ఏదో చిన్న కలవరపాటు అంది చిన్నగా. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను బంగ్లాకి ఎందుకు వెళ్ళానా అని ఆలోచిస్తున్నావా అని అడిగాడు అర్హంత్. నా ఆలోచన అదే అని తెలిసినప్పుడు మరి ఎందుకు బావా నాకు సమాధానం చెప్పటం లేదు అని అడిగింది. నీకు చెప్పిందే కారణం లోచన. నిజానికి వాళ్ళు గట్టిగా అడ్డు చెప్తే వాళ్ళని మెడ పట్టుకొని బయటకు గెంటేయాలని అనుకున్నాను. ఆ పని నేను చేస్తే బాగుంటుంది కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళతో చేపిస్తే బాగోదు కదా, అందుకే నేనే స్వయంగా వెళ్ళాను. బావా అలా మాట్లాడకు, ఎంతైనా వాళ్ళు అని పూర్తి చేయకుండా ఆగిపోయింది లోచన. వాళ్ళు ఎవరో నేను మర్చిపోయేలా వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళ గురించి వద్దు, కానీ మన గురించి చెప్పు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ సంతోషాన్ని నీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. లోచన బుగ్గల మీద చిన్నగా పెదవులతో రాస్తూ అన్నాడు. అంది చిన్నగా, ఇంకేం మాట్లాడలేక. ఆ పెదవులని అలానే లోచన పెదవుల మీదకు తీసుకెళ్ళి 2 పెదవులని కలిపేశాడు. అర్హన్ చేయి మొదట నడుమంపులో, ఆ తర్వాత అక్కడి నుండి తన ప్రయాణం వేరే చోటికి అన్నట్టుగా దారి వెతుక్కుంటూ వీపుని తడుముతూ ఇంకా ఏదో కావాలి అన్న ఆర్తితో అందిన చోట తడిమేస్తుంటే లోచన చేతులు అర్హంత్ మెడ చుట్టూ చేరి నెమ్మదిగా జుట్టులోకి చేరాయి. అర్హంత్ సంతోషం మొత్తం
ఆ ముద్దులో తెలుస్తుంటే అంత సంతోషం ఎందుకో అర్థం కాలేదు లోచనకి. అర్హన్ చేతులు హద్దు దాటుతుంటే నెమ్మదిగా విడిపించుకుంది లోచన. చిన్నపిల్లాడి దగ్గర చాక్లెట్ లాక్కుంటే ఎలా చూస్తాడో అలా చూశాడు అర్హంత్. ముహూర్తం చూడాలి బావా, ఇంతకు మించి ముందుకు వెళ్ళకూడదు సిగ్గుపడుతూ చెప్పింది. నాకు వెళ్ళాలని లేదులే, నీకు నచ్చినప్పుడే వెళ్దాం కానీ ఇలా కూర్చో అని తనని కూర్చోబెట్టి ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్నాడు. ఇంత సంతోషం ఎందుకు బావా అని అడిగింది. మనం అనుకున్న పని పూర్తయింది కదా, ఇంకా మన మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. ఇంకో కారణం ఉంది కానీ అది ఇప్పుడే చెప్పను, సర్ప్రైజ్ నీకు అన్నాడు లోచన ముక్కు మీద చిన్నగా ట్యాప్ చేసి. అబ్బో, అంత పెద్ద సర్ప్రైజ్నా? అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను, ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవడానికి అంది. వెయిట్ చెయ్యి అని చిన్నగా లోచన వేలు లాగుతూ, నువ్వు ఇక్కడే చదువుకున్నావు కదా, ఊరు దాటి వెళ్ళలేదు కదా, మరి ఆ స్కూల్ ఏదిప్పుడు అని అడిగాడు. ఆ సోములు వాళ్ళు క్లోజ్ అయ్యేలా చేశారు బావా, పిల్లలని రాకుండా చేశాడు. ఉన్న ఒక్కరిద్దరు టీచర్స్ ఖాళీగా ఉన్నారని, వాళ్ళు లోపల ఏదో పిచ్చి పనులు చేస్తున్నారని ఏదో కంప్లైంట్స్ ఇచ్చి స్కూల్ క్లోజ్ అయ్యేలా చేశాడు వెధవ. ఆ తర్వాత ఆ స్కూల్ని చక్కగా వాళ్ళ గొడౌన్గా మార్చుకున్నారు అని చెప్పింది. సరే, ఇప్పుడు ఆ స్కూల్ని మనం రీఓపెన్ చేద్దాం. అదొక్కటే కాదు, నేను ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టాలని అనుకుంటున్నాను, ఇంకా మిల్ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా అని చెప్పాడు. తాతయ్య ఉన్నప్పుడు మిల్ ఉండేదంట ఈ ఊళ్ళో. చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేవారంట. తర్వాత చూసేవాళ్ళు లేక దాన్ని క్లోజ్ చేసేశారు. నాకు తెలిసేసరికి మిల్ అనేది కనిపించలేదు అని చెప్పింది. ఇప్పుడు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా, ఫ్యాక్టరీ గురించే ఆలోచిస్తున్నా. నువ్వేదైనా ఐడియా ఇవ్వు లోచన, అంటే పొల్యూషన్ లేకుండా అందరికీ యూజ్ అయ్యేలా. ఇక్కడ చాలామంది టీనేజర్స్ కూడా వ్యవసాయం చేయడం చూశాను నేను. మార్నింగ్ ఈవినింగ్ ఆ వర్క్ చూసుకున్నా మధ్యలో వాళ్ళకి ఒక వ్యాపకంలాగా ఒక ఇన్కమ్ సోర్స్లా ఉంటుంది కదా. వ్యవసాయంలో లాభం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళ ఫ్యామిలీ సేఫ్గా లైఫ్ లీడ్ చేస్తాయి కదా అన్నాడు అర్హంత్. నీ ఐడియా బాగుంది బావా, ఒకసారి భీముడు మామతో మాట్లాడి అప్పుడు ఆలోచిద్దాం. నాకు ఈ విషయాల గురించి పెద్దగా తెలియదు కదా, మామ అయితే తన అనుభవంతో అందరికీ పనికొచ్చేది ఏంటో చెప్తాడు అని చెప్పింది లోచన. సరే, మరి మన సంగతి ఏంటి? ఆలయం ఓపెన్ అయ్యింది, మరి వాట్ నెక్స్ట్ అని అడిగాడు. వాట్ నెక్స్ట్ అంటే మనం ఊరు వెళ్ళిపోవాలా దిగులుగా అడిగింది లోచన. దానికి ఇంకా చాలా టైం ఉంది కానీ నేను అడిగింది దాని గురించి కాదు, మన గురించి, అంటే మన ఇద్దరి గురించి అన్నాడు అల్లరిగా. మన ఇద్దరికి ఏం, ఇద్దరం బాగానే ఉన్నాం కదా అంది లోచన. అది కాదు మరుదలి పిల్ల, ఇప్పుడు మనం ఇద్దరం బాగానే ఉన్నాం కానీ మనం మనలా లేం కదా. నువ్వు వేరు నేను వేరుగా ఉన్నాం కదా, మరి మనం పూర్తిగా మనంగా మారిపోవాలి కదా అన్నాడు. బావా అంది చిన్నగా సిగ్గుపడుతూ. బావనే మరదలు పిల్ల, త్వరగా నా మీద ఇష్టం తెచ్చేసుకో, ఇద్దరం మనంగా మారిపోయి ఒక బుజ్జి పాపనో బాబునో తెచ్చేసుకుందాం అన్నాడు అర్హంత్ కొంటెగా. పో బావా, మొహానికి చేతిని అడ్డుపెట్టుకుని అంది లోచన. ఆ చేతులని పక్కకి తప్పించి, పోతే ఎలా చెప్పు, మన బేబీ ఎలా వస్తుంది అని అడిగాడు. దానికి నేను రెడీనే బావా,
కానీ ముహూర్తం అంటూ ఉంటుంది కదా, చిన్నగా చెప్పింది లోచన. ఆ ముహూర్తం గురించే అమ్మతో మాట్లాడు బంగారు, గారంగా అడిగాడు. ఏంటి, నేనా? ఆశ్చర్యంగా అడిగింది లోచన. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ కామెంట్స్ తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.